ట్రాన్సాక్షన్స్. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో ఏ నోట విన్నా అదే మాట. మొబైల్ ట్రాన్సాక్షన్, డెబిట్ కార్డుల లావాదేవీలు, క్యాష్లెస్ ఇండియా అన్న నినాదం వినబడుతోంది. ఇప్పుడు ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఇంతకీ నగదు రహిత వ్యవస్థ ఎవరికి లాభం? ఎంతవరకు సేఫ్? ఎవరికి కాసుల పంట పండిస్తోంది? వినియోగదారులకు ఏం లాభం? ఏ మేరా సేఫ్? ఎవరిపై భారం పడుతోంది? ఓ కార్డ్, ఓ స్వైపింగ్ యంత్రం. ఇది నగదు చింత తీర్చే మంత్రం. పెరిగిన కార్డుల లావాదేవీలు, వ్యాలెట్ వినియోగం అంతా ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఇదే అందరినీ నట్టేట ముంచేస్తోంది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు వినియోగించి జరిపే లావాదేవీలపై అదనపు ఛార్జీల బాధుడే ఉంది. ఇంతకీ క్రెడిట్, డెబిట్లపై సర్ఛార్జీ ఎందుకు? నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్స్ పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే కార్డుల వాడకం వల్ల సామాన్యులకు తీవ్ర నష్టం జరుగుతూ ఉండగా విదేశీ కంపెనీలు మాత్రం వేల కోట్లు సంపాదించుకుంటున్నాయి. పేమెంట్ గేట్వేల రూపంలో దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈ కంపెనీలు లాభాన్ని పొందాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భారత్లో 4 లక్షల కోట్ల రూపాయలు కార్డు పేమెంట్స్ ద్వారా భారతీయులు చెల్లింపులు జరిపారు. ఇందులో 2% అంటే దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు కార్డ్ ట్రాన్సాక్షన్స్ కమిషన్ రూపంలో వీసా లాంటి కంపెనీలకు, బ్యాంకులకు చేరాయి. ప్రస్తుత డిమానిటైజేషన్ నిర్ణయం వీసా, మాస్టర్ కార్డ్ లాంటి కంపెనీలకు అతి పెద్ద వరంలా కేంద్రం ఇచ్చినట్లయింది. క్రెడిట్, డెబిట్ కార్డులపై సర్వీస్ ఛార్జీల భారాన్ని వ్యాపారులు భరించాల్సి ఉంటుంది. బడా సూపర్ మార్కెట్లో ఇది నిజమవుతున్నా ఇతర లావాదేవీల్లో వ్యాపారులే ఆ భారాన్ని వినియోగదారులపైనే నెడుతున్నారు. పలు సంస్థలు బహిరంగంగా కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై 2.5% ఎక్కువ ఛార్జ్ చేస్తామని బోర్డులను పెడుతున్నాయి. మరి నగదు చెల్లింపులు చేయకుండా కార్డులే వాడాలంటూ కేంద్ర ప్రభుత్వం ఓవైపు నెత్తినూరు కొట్టుకుంటుంటే, మరోవైపు ఇలా 3% వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై కమిషన్ వసూలు చేస్తే అది క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ను నిరుత్సాహపరచటమే అవుతుంది. హ్యాండ్లింగ్ ఛార్జీల రూపంలో దీన్ని వసూలు చేస్తున్నామని బ్యాంకులు చెబుతున్నాయి. కేవలం ఒక్క స్వైప్తో కావలసినంత మొత్తం నేరుగా వ్యాపార అకౌంట్లో జమ చేస్తున్నందువల్ల కమిషన్ రూపంలో ఛార్జ్ చేస్తున్నామని బ్యాంకులు చెబుతున్నాయి. 50 రోజుల కాలానికి ఎలాంటి వడ్డీ లేకుండా వినియోగదారుడు క్రెడిట్ కార్డు వినియోగించుకునే అవకాశం ఉండడం కూడా క్రెడిట్ కార్డు కమిషన్ ఎక్కువగా ఉండడానికి కారణంగా చెప్పొచ్చు. డిసెంబర్ 31 వరకు అన్ని లావాదేవీలపై ఛార్జీలు రద్దు చేశారు. కానీ ఇప్పుడు అంతా కార్డుల వినియోగంపై ఛార్జీలను వసూలు చేస్తూనే ఉన్నారు. సర్వీస్ ఛార్జీలు ఎవరికి వెళ్తాయి? అసలు కార్డు లావాదేవీల్లో ఛార్జీలు ఎలా ఉంటాయి? ఎవరెంత వసూలు చేస్తున్నారు? ప్రస్తుతం దేశంలో 2,74 లక్షల క్రెడిట్ కార్డులు, 73.92 కోట్ల డెబిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. మొత్తం ఈ 76.66 కోట్ల కార్డుల్లో 20 కోట్ల వరకు మాస్టర్ కార్డులు కాగా 24 కోట్ల వరకు వీసా కార్డులున్నాయి. ఇండియా బ్రాండ్ అయిన రూపే కార్డులు 31.7 కోట్ల వరకు ఉన్నాయి. అందులో 20.7 కోట్లు జన్ధన్ ఖాతాలు కావడంతో అవి యాక్టివ్గా లేవు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2015-16 సంవత్సరంలో క్రెడిట్ కార్డుల ద్వారా 78.57 కోట్ల ట్రాన్సాక్షన్స్ పై 2,40,662 కోట్ల విలువ గల లావాదేవీలు జరిగాయి. అదే డెబిట్ కార్డుల ద్వారా 117.36 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగి 1,58,927 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. అంటే డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా దాదాపుగా 4 లక్షల కోట్ల మేర లావాదేవీలు జరిగాయి. అయితే ఈ లావాదేవీలు ఉచితంగా కాదు, సర్వీస్ ఛార్జీల పేర కార్డుల కంపెనీలు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇందులో ఎవరికెంత మొత్తం అనేది బహిర్గతం చేయకున్నా కూడా అది భారీగానే ఉంటుంది. వ్యాపారులకు స్వైపింగ్ విషయంలో సరఫరా చేసే బ్యాంకులు వారు సర్వీస్ ఛార్జీలను వసూలు చేసుకునే వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది. క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే అందులో కొంత శాతం కమిషన్ బ్యాంకులకు, అదేవిధంగా ఇటు మాస్టర్ లేదా వీసా కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్ కార్డు విషయంలో 2,000 అంతకన్నా తక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే 0.75% కమిషన్ ఉంటుంది.
దీన్ని ఇటు బ్యాంకుకు అటు సర్వీస్ ప్రొవైడర్ అంటే వీసా లాంటి కంపెనీలు పంచుకుంటాయి. 2000 ఆపై ట్రాన్సాక్షన్స్పై కమిషన్ 1% ఉంది. అయితే క్రెడిట్ కార్డుల విషయంలో ఈ కమిషన్ మరింత దారుణంగా ఉంది. కనీసం 1.5% నుంచి 3.5% వరకు కూడా కమిషన్లు ఉంటున్నాయి. మర్చెంట్ డిస్కౌంట్ రేట్ మర్చెంట్ పే చేయాల్సి వస్తుంది టు ది పర్టికులర్ బ్యాంక్ హూజ్ మషీన్ ఈజ్ యూజింగ్. అంటే పిఓఎస్ మషీన్స్ ఏముంటే ఆ మషీన్ ఈజ్ యూజింగ్ ఫర్ దాట్ హీ హెస్ టు పే. సో డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పైన ఇఫ్ ఇట్ ఈస్ 2000 రూపీస్ కన్నా తక్కువ ఉంటే 0.75%, 2000 రూపీస్ కన్నా పైన ఉంటే 2000 రూపీస్ కన్నా పైన ఉంటే 1% ఈజ్ ది ఛార్జ్ వాట్ ఈస్ డిఫైన్డ్ బై ఆర్బీఐ. మన ఛార్జీల మొత్తాన్ని కస్టమర్ల నుంచి వసూలు చేయకూడదు, మర్చెంట్లే దాన్ని భరించాల్సి ఉంటుంది. అయితే చాలా చోట్ల కస్టమర్ల నుంచే వివిధ రూపాల్లో ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. అయితే ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా 2% వరకు సర్వీస్ ఛార్జీలు పెండుతున్నారు. సగటున ప్రతి ట్రాన్సాక్షన్ నుంచి వసూలు చేసే ఈ సర్వీస్ ఛార్జీలను అటు బ్యాంకులు ఇటు మాస్టర్ కార్డు, వీసా వంటి పేమెంట్ గేట్వేలు పంచుకుంటున్నాయి. తద్వారా కార్డు కంపెనీలు కోట్లు గడిస్తున్నాయి. 2015-16లో కార్డుల ద్వారా జరిగిన లావాదేవీలపై ఆయా కంపెనీలు అటు ఇటుగా 8,000 కోట్ల వరకు రాబట్టుకోగలిగాయి. అయితే నోట్ల రద్దు నేపథ్యంలో ఈ ఏడాది భారీగా పెరగనుంది. ఇష్యూయింగ్ బ్యాంక్ ఎక్స్ అమౌంట్ పోతుంది, వీసాకి వై అమౌంట్ పోతుంది, ఇంకా జీ అమౌంట్ గోస్ టు ది మషీన్ కంపెనీ. అంటే హూ ఎవర్ ఇస్ ది ఎక్వైరింగ్ బ్యాంక్, ది ఇష్యూయింగ్ బ్యాంక్ అండ్ the merchant and the Visa are the three players in this entire thing. Network, Visa runs the network, issuing bank issues the card, and then the acquiring bank gives the machine. So between these three the entire transaction runs. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు, గూగుల్ కలిపి చేసిన సర్వేలో వచ్చే 3 ఏళ్ల కాలంలో మన దేశంలో నగదు లావాదేవీలు 10 రెట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. భారత్లో కార్డు పేమెంట్స్ 2020 నాటికి 34,11,000 కోట్ల రూపాయలకు చేరుతాయని సర్వేలు చెబుతున్నాయి. అంటే అప్పటికి భారత్ నుంచి కమిషన్ రూపంలో ఈ బహుళజాతి కంపెనీలకు దాదాపుగా 68,000 కోట్ల రూపాయల భారీ మొత్తం లాభం చేకూరే అవకాశం ఉంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్కు స్వైపింగ్ యంత్రాలే కీలకం. లక్షల స్వైపింగ్ మిషన్లు అవసరం. ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత భారత్కు భారీగా స్వైపింగ్ మిషన్ల అవసరం ఏర్పడింది. పిఓఎస్ల కోసం చైనా వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ నోట్ల రద్దు చైనాలో కాసుల పంట పండించబోతోంది. భారత్లో అత్యధికంగా వినియోగించే వస్తువుల్లో 80% అంతా కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుందే. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ చైనా వస్తువులనే వాడుతూ ఉంటాం. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భారత ప్రభుత్వం చైనా వైపు చేతులు చాస్తోంది. దేశంలో స్వైపింగ్, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు ఏర్పాటు చేసేందుకు బ్యాంకులు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. దీంతో ఒక్కసారిగా భారత్కు పెద్ద ఎత్తున స్వైపింగ్, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు అవసరమయ్యాయి. స్వైపింగ్, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లను కొన్ని దేశాలు మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ప్రధానంగా దక్షిణ కొరియా, ఫ్రాన్స్, చైనా దేశాలు ఈ మెషిన్లను తక్కువ ధరకు తయారు చేస్తున్నాయి. ఫ్రాన్స్కు చెందిన మిషన్లు 10 నుంచి 15,000 రూపాయల ఖరీదు కాగా, చైనాకు చెందిన మిషన్లు 7,000 రూపాయల నుంచి 9,600 రూపాయల ఖరీదు చేస్తున్నాయి. మార్కెట్ వర్గాల అధ్యయనం ప్రకారం ప్రస్తుతం 80% పిఎస్ఓ మిషన్లు చైనాకు చెందిన వెరిఫోన్, ఇంజనికో కంపెనీల చేతిలో ఉన్నాయి. దీంతో సదరు 2 కంపెనీలతో పాటు మరో 2 చైనా కంపెనీలకు భారత బ్యాంకులు ఆర్డర్లు కట్టబెట్టాయి. ఒక్క భారతీయ స్టేట్ బ్యాంకే 2 లక్షల యంత్రాలు కొనబోతోంది. షాపుల యజమానులకు తక్కువ ధరకే అందించేలా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న పిఎస్ఓలపై కస్టమ్స్ సుంకాన్ని సైతం కేంద్రం రద్దు చేసింది. ఇప్పటి వరకు 14 లక్షల పిఎస్ఓ మిషన్లు వినియోగంలో ఉండగా ఇప్పటికిప్పుడు మరో 2 లక్షల మిషన్లు కావాల్సి ఉంది. 2017 ఫిబ్రవరి 3వ వారానికి చైనా కంపెనీలు వీటిని సరఫరా చేసే అవకాశం ఉంది. ఉన్న పడంగా లక్షల సంఖ్యలో కొత్త మిషన్లు దిగుమతి చేసుకుంటూ ఉండడంతో చైనాకు మంచి బిజినెస్ దొరికినట్లయింది. కార్డ్ కల్చర్ వల్ల విదేశీ కంపెనీలకు కాసుల వర్షం కురుస్తుందంటూ ప్రజలు మండిపడుతున్నారు. నగదు రహిత లావాదేవీలపై అవగాహన లేని పరిస్థితుల్లో ఇది ఎలా సాధ్యం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదేనా డిజిటల్ ఇండియా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. విశాఖలో కార్డ్ లావాదేవీల పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు.
డిజిటల్ ఇండియా పేరుతో ప్రభుత్వం తీసుకున్న అడుగులు ఒక రకంగా ఆర్థిక వ్యవస్థను కుప్పకొల్చే పరిస్థితికి దారితీసే మార్గాలు ఎక్కువగా ఉన్నట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా విదేశీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మాస్టర్ వీసా కార్డులు ఉన్న కంపెనీలకు ఇది వరంలా మారిందనే వాదన ఇప్పుడిప్పుడే వినిపిస్తోంది. అయితే చిన్న చిన్న వ్యాపారస్తులు చేసిన వాళ్ళకి పూర్తిగా ఇది వాళ్ళ మీద రుద్ది వాటి నుంచి కమిషన్లు ఈ బ్యాంకులకి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పి నిపుణులు అంటున్నారు. ఇక్కడ విశాఖవాసులు చాలా మంది మనతున్నారు. ఈ విషయంపై పంచుకునేందుకు వాళ్ళని అడిగి మరి తెలుస్తున్నాం. మీరు చెప్పండి, ఈ రోజు మాస్టర్ వీసా కార్డుల వినియోగం ద్వారా మన ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఉందో ఈ ధనమంతా విదేశీ కంపెనీలకు చేరవేసే ప్రమాదం చెప్పండి. మీరు ఏ విధంగా అంగీకరిస్తారు? సార్, మోడీ తీసుకున్న నిర్ణయం ఏదైతే నవంబర్ 8 తర్వాత ఉందో అది పూర్తిగా బహుళజాత సంస్థల ప్రయోజనం చేకూరేలా విధం తప్ప గానీ మన భారతదేశం 70% మంది కూడా పూర్తిగా ఈ చిన్నతర కుటీర పరిశ్రమలు గానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు, తోడుబడులు గానీ, చిన్న చిన్న వ్యాపారులు, కిరాణా షాపులు గానీ, వీళ్ళు ఎక్కువ ఆధారపడి జీవించే వాళ్ళ కుటుంబాలు మన భారతదేశంలో 70% మనం అనేక సర్వేలు మనం చూసుకోవచ్చు మనం. కానీ ఈ రోజు నవంబర్ 8 తర్వాత మోడీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఈ రోజు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు గానీ, చిన్న చిన్న వ్యాపార సంస్థల మీద ఎవరైతే జీవనం సాగిస్తున్నారో వాళ్ళు ఈ రోజు రోడ్డున పడే పరిస్థితి మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఉదాహరణకు మనం ఈ రోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆంధ్ర యూనివర్సిటీలో ఈ డ్వాక్రా బజార్ ఏర్పాటు చేశారో అక్కడ మీరు గానీ చూసినట్లయితే అక్కడ మనం చాలా మంది వస్తువులు కొనుక్కున్నారు. కానీ ఏమైంది అక్కడ ఈ స్ట్రైప్ మిషన్ యొక్క సర్వర్ డౌన్ వల్ల ఈ రోజు ఎంతో మంది డబ్బులు లేక కొనుక్కుందాం అన్న అవకాశం ఉన్నప్పుడు కొనుక్కునే పరిస్థితుల్లో ఈ రోజు వెనక్కి వెనుదిరిగే పరిస్థితుల్లో మేము కూడా ప్రత్యక్ష ఉదాహరణ అది. అలా ఈ రోజు మనం అనేక వ్యాపారాలు చూసుకున్నట్లయితే చాలా మంది వ్యాపారం చేయలేక కుటుంబాన్ని జీవన విధానాన్ని ముందుకెళ్ళలేక అనేక ఇబ్బందులతో ఈరోజు సతమతం అవుతున్న పరిస్థితుల్లో ఇది పూర్తిగా విదేశీ యొక్క ఈ ప్రయోజనం చేకూరులో ఉంది తప్ప గానీ స్వదేశం మనకి స్వదేశం ఈ వృత్తి జీవనం వాళ్ళకి ఏ విధంగా చేకూరేట్టుగా మాత్రం లేదు సార్. అది ముఖ్యంగా కమిషన్ల రూపంలో విదేశాలకు ఎక్కువ భారతదేశ ధనం వెళ్లిపోయే ప్రమాదం ఉందని చెప్పి అంటున్నారు. మీరు ఏ విధంగా అందరూ అనుకుంటున్నారు ప్రమాదం ఉందని. ఇప్పుడు స్వదేశీ వస్తువులు కూడా కొనాలన్నా అమ్మాలన్నా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నది. అందువల్ల చాలా దేశం నష్టపోయిందని మేము అనుకుంటున్నాము. అంటే వేల కోట్ల రూపాయలు ఇలాగా విదేశాలకు మన దేశ ధనం వెళ్లిపోయే ప్రమాదం ఉంది. తెలియకుండానే సర్వీస్ ఛార్జ్ రూపంలో ఇంతవరకు మన దేశ బ్యాంకులే వాటిని స్వీకరించేవి, ఇప్పుడు విదేశీ బ్యాంకులు కూడా పంచుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు భవిష్యత్తులో యాక్చువల్ గా మనకి అక్షరాస్యత తక్కువ కారణంగా ముందు ఈ కార్డ్స్ అంటే ఏంటో ప్రజలకు తెలియపరిచిన తర్వాత ఈ తాలూకా నోట్ల ప్రభావాన్ని ఇచ్చేస్తే బాగుండేది. ఎందుకంటే ప్రజలకు అవగాహన రావాలి. ఏదో ప్రభుత్వాలు చెప్తే జరగవు, ప్రజల అవగాహన ఉంటే ఎవరు చెప్పక్కర్లేదు. కార్డు గురించి కనీసం ఒక 50% మెంబర్స్ కూడా పూర్తిగా తెలియదు. ఏ కార్డు వాడాలో వాడకూడదు అనేదే తెలియదు. కార్డు యూజ్ చేయడమే రాదు. అలాంటప్పుడు డిజిటలైజేషన్ అంటే అది 100% ఫెయిల్యూర్ నా వరకు. అంటే ఇంత పెద్ద ఎత్తున డిజిటల్ ఇండియా అని ప్రభుత్వం ప్రజలపై తీసుకురాబోతుంది కదా, దీని మీద ఏ విధంగా స్పందిస్తారు? ప్రస్తుతం ఎంతవరకు ప్రజల అవగాహన ఉంది? ప్రజల్లో అవగాహన అంటే నా అవగాహన ఏంటంటే ముందు నేను చెప్తాను. నేను ఒక రిటైర్డ్ ఆఫీసర్ని. నాకు కార్డు ఎస్బీహెచ్ కార్డు ఉందండి. నాకు ఎప్పుడైనా డిఫికల్టీ వస్తే ఎక్కడైనా సరే నా ఎస్బీహెచ్ కార్డుతో తీసుకుంటాను. నాకు మాత్రం డబ్బులు తగ్గిపోయినట్టు ఏమీ లేదు. తర్వాత రెండవది ఏమిటంటే మోడీ తీసుకున్న ఇది ఒక రకమైనటువంటి ధైర్యమైనటువంటి నిర్ణయం అండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే కొన్ని ప్రెస్సులు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ను బదనాం చేద్దామని ఇవన్నీ పుకార్లు అవధిస్తున్నారు. ఇది ఇక్కడ విశాఖవాసులు ముఖ్యంగా చెబుతోంది. మేక్ ఇన్ ఇండియా నినాదం ఎప్పుడైతే మోడీ ఇచ్చారో అదే సందర్భంలో డిజిటల్ ఇండియాను కూడా దేశీయంగానే ప్రోత్సహించాలని చెప్పి దేశీయ కంపెనీలతోనే ఈ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తే వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోయే ప్రమాదం ఉండదని చెప్పి విశాఖవాసులు అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయిరాంతో మూర్తి, హెచ్ఎండి, విశాఖపట్నం. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్కు సంబంధించి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో మేరా ఈవెంట్స్ చైర్మన్ చెన్నప్ప నాయుడు గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే చెన్నప్ప నాయుడు గారు. చెన్నప్ప నాయుడు గారు, ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అంటే పూర్తి స్థాయిలో కార్డు ట్రాన్సాక్షన్స్ ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు? అలాగే స్వైప్ చేస్తే సర్ఛార్జీలు అనేది మళ్ళీ స్టార్ట్ అయింది, ఏమంటారు మీరు? ఇప్పుడు ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి డెఫినెట్ గా 100% కాకపోయినా, అంటే 100% కాకపోయినా ఆ పర్సెంటేజ్ ఈ రోజు మేబీ 10%, 20% జరుగుతుంది. అది 60 to 70% వెళ్ళడానికి మంచి అవకాశాలు.
ఇప్పుడు దానికి కావాల్సిన టెక్నాలజీ సపోర్టు గవర్నమెంట్ సైడ్ చేస్తుంది, అటు ప్రైవేట్ కంపెనీస్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా 60 to 70% పాసిబిలిటీ ఉంది. అండ్ ఈవెన్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నా కూడా 60 to 70% అచీవ్ చేసినా కూడా మనం మంచి నెంబర్ అచీవ్ చేసినట్టు. ప్లస్ ఫర్ కంట్రీ లైక్ ఇండియా లాంటిది ఇంకా మంచి నెంబర్స్ అన్నట్టు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి సీఎం కూడా, ఏపీ సీఎం కూడా ఈ మధ్య కామెంట్ చేయడం జరిగింది, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా పూర్తి స్థాయిలో చాలా కష్టమైన విషయం అని చెప్పి. సో ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలను ఎట్లా అధిగమించాలంటారు? అదే ఇప్పుడు క్యాష్లెస్ అంటే కంప్లీట్ గా జీరో అని ఎక్కడ ఎవరు చెప్పట్లేదు. అది ఐ థింక్ దట్ ఈస్ ద బేసిక్ మిస్కన్సెప్షన్. ఇక్కడ ఏంటంటే మేజారిటీ ఆఫ్ దర్ ట్రాన్సాక్షన్స్ మేజర్ ఒక సర్టన్ నెంబర్ ఆర్ సర్టన్ అమౌంట్ తర్వాత జరిగే ట్రాన్సాక్షన్స్ కూడా ఒక లిమిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవ్రీ 1 lakh రూపీ ఆర్ 50,000 రూపీ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగినా కూడా దాన్ని క్యాష్ కాకుండా కార్డు రూపంలోనో ఆన్లైన్ రూపంలో జరగమనేది పాయింట్. సో ఎవరు ఏం చెప్తున్నా కూడా ఏంటంటే చిన్న చిన్న 50 రూపాయలు 10 రూపాయలు క్యాష్లెస్ జరగాల్సిన అవసరం లేదు, మీరు ఇప్పుడు ఏం లేదు. కానీ ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ దాన్ని అది కానీ ఆన్లైన్ లో జరిగిన లేదా ఎలక్ట్రానిక్ గా జరగడం వల్ల కొంత ట్రాన్స్పరెన్సీ వస్తుంది, దానివల్ల అడిషనల్ బెనిఫిట్స్ కంట్రీకి గవర్నమెంట్ కి అందరికీ ఉంటాయి. సో ఎవరు మాట్లాడుతున్నా కూడా అందరు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ మీడియా సైడ్ వైజ్ గా ఏంటంటే 100% క్యాష్లెస్ అనేది పాయింట్ కాదు. ఇక్కడ క్యాష్లెస్ అంటే 100% అని కాదు. సో అది నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ అండి చెన్నపనాయుడు గారు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పై స్పందించడానికి సతీష్ కంతేటి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సతీష్ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే వినిపిస్తుంది, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్, కార్డ్ ట్రాన్సాక్షన్స్ చేయాలి అని చెప్పి. మీరు ఏమంటారు, ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఎనేబులింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ జన్ధన్ అకౌంట్స్ కానీ అదే జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అంటారు కదా, సో జన్ధన్ అకౌంట్స్ కానీ మిగతా పరికరాలు చూస్తే కానీ ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ ఉంది. అంటే జన్ధన్ అకౌంట్స్ 26-27 crore అకౌంట్స్ దాదాపు హౌస్ హోల్డ్స్ పరంగా చూస్తే కనుక అబౌవ్ 90 to 95% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ మన దేశంలో అంటే ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరికి బ్యాంక్ అకౌంట్ ఉన్న సినారియో ఉంది. కాబట్టి బ్యాంకింగ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అది డైరెక్ట్ గా మీరు డెబిట్ కార్డ్ ద్వారా అయి ఉండొచ్చు, ఆర్ ఆన్లైన్ ఆర్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అయి ఉండొచ్చు, ఆర్ క్రెడిట్ కార్డ్, ఆర్ ఈవెన్ ఈ డిజిటల్ వాలెట్స్ కానివ్వండి, ఆర్ కొత్తగా ప్రవేశపెట్టిన యూపీఐ రిలేటెడ్ డిజిటల్ పేమెంట్ కానివ్వండి, ఆల్టర్నేటివ్స్ కూడా ఎక్కువ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఆధార్ లింకేజ్ కూడా మనం చేయడం చూస్తున్నాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ప్రాసెస్ ఇంకా సులువుగా అయ్యేటట్టు. సో ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ థ్యాంక్ యూ సతీష్ కందేటి గారు.